అందరికీ నమస్కారం అండి. నేను మీ మురళీకృష్ణ మాట్లాడుతున్నా. మురళీకృష్ణ అగ్రికల్చర్ సపోర్ట్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి. ఈరోజు జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు అండి ప్రతి ఒక్కరికి. ఈరోజు ముఖ్యంగా ఈ వీడియో చేయడం ఏమనగా రైతులు ఎట్లా బాధపడుతున్నారు, అదేవిధంగా భవిష్యత్తులో రైతు మరియు వ్యవసాయం ఎలా ఉండబోతుంది అనేది ఒక 2 నిమిషాల్లో మీకు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా పొద్దున్నే నిద్ర లేచినప్పటి నుంచి పాలు తాగు, బెడ్డు, అన్నం తినే వరకు ప్రతి ఒక్కరికి అది తినే వాళ్ళకి మరియు వ్యవసాయం చేసే వాళ్ళకి సంబంధం లేకుండా మనం బతికేస్తున్నాం. అది ఎలా బతికేస్తున్నామంటే అది ఎక్కడ పండిస్తున్నారో, అది ఎలా చేస్తున్నారో అనేది చాలా వరకు తెలియదు. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఒక రైతే కాదు, ప్రతి ఒక్కరు కూడా వ్యవసాయం అనేది మర్చిపోతున్నారు. ఆ వ్యవసాయాన్ని మర్చిపోకుండా ప్రతి ఒక్కరు కూడా సాఫ్ట్వేర్ కానీ, హార్డ్వేర్ కానీ ఇలా అయిపోతున్నారు, కానీ వ్యవసాయాన్ని మర్చిపోతున్నారు. నేను ఈరోజు ఒక రైతుని కలిశాను. ఆ రైతు ఏం చెప్పాడంటే, మీ కొడుకు ఏం చేస్తున్నాడంటే సాఫ్ట్వేర్ అన్నాడు. ఎక్కడ చేస్తున్నాడంటే బెంగళూరు అంటున్నాడు. సరే ఎన్ని రోజులకు ఒకసారి ఊరికి వస్తాడంటే తెలియదు, చెప్పలేమంటున్నాడు. మీ బోరు మీ కొడుకు తెలుసా అంటే తెలియదు అంటున్నాడు. అదే ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నాడు, నీతోనే అంతం అయిపోతుంది కదా, మీ కొడుకు కూతురు వాళ్ళు ఎట్లనంటే చెప్పలేము, నాతోనే అయిపోవచ్చు అని అంటున్నారు. అదే ప్రతి ఒక్కరు కూడా వ్యవసాయాన్ని వాళ్ళు ఒక వృత్తిగా చేయలే కానీ మళ్ళీ మర్చిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు తినేకి వాళ్ళ కొడుక్కి వాళ్ళ కూతుర్లకు కూడా వ్యవసాయాన్ని నేర్పించాల. చాలామంది వ్యవసాయాన్ని మర్చిపోతున్నారు. అందుకోసం మరొకసారి వ్యవసాయం ఎలా చేయాలనేది తెలుసుకోండి అని చెప్తున్నాం. ఎందుకంటే వ్యవసాయం చేయడం వల్ల మీకు మీ కడుపు తినడానికి మీ అంతకు మీరే పండించుకోండి అని చెప్తున్నాం. లేకపోతే కష్టమైపోతుంది, భవిష్యత్తులో వ్యవసాయాన్ని మర్చిపోవాల్సి వస్తుంది. మనము ఏదో అమెరికాలకు ఫారెన్ కంట్రీ లాగా తయారైపోతున్నారు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వ్యవసాయాన్ని వాళ్ళు తినేకి వాళ్ళే పండించుకుంటారని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాము. అదే కాకుండా ఈ ప్రస్తుత కాలంలో అందరూ వ్యవసాయము ఎక్కువ కలుషితాలు అయిపోతున్నాయి. ఈ కలుషితాల వల్ల మీరు మీ బిడ్డలకి ఆహారంతో పాటు హాస్పిటల్కి సంబంధించిన డబ్బులు కూడా మీరు ఇవ్వలేకపోతున్నారు. అందుకోసం ప్రతి ఒక్కరు కూడా మంచి ఆహారాన్ని తయారు చేసుకొని చేస్తే ఇలాంటి ఆరోగ్యాలని పాడు చేసుకోకుండా ఉంటారు. థ్యాంక్ యూ అండి.